మతాన్ని భ్రష్టు పట్టిస్తున్న మీరా సనాతన పరిరక్షకులు ఆవు పేరుతో మతం పేరుతో ఈ దేశ పౌరులైన దళితుల మీద దాడులు చేస్తూ విషం కక్కుతూ ఉండడమేనా మీ వీరత్వం, మీ దేశభక్తి అంటే? వాట్సాప్ వార్తల్ని నమ్మే వాళ్ళకి ఈ వీడియో అంకితం. అరే ఏంట్రా మీ వల్ల నా దేశానికి ఉపయోగం? ఏమైనా అంటే భారత్ మాతాకి జై, గుజరాత్ మాతాకి జై, ఉత్తరప్రదేశ్ మాతాకి జై, బీహార్ మాతాకి జై, ఆంధ్ర మాతాకు జై, గోమాతకు జై, భూమాతకు జై, జై శ్రీరామ్, వందే మాత్రం, జై భవానీ, జై శివాజీ. ఇంకేమైనా మిగిలి ఉంటే మీరు చెప్పే ప్రతి దానికి జై 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 కొడదాం. సరిపోయిందా? అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి రా, 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్లధనం ఏది? ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలేవి? 35 రూపాయలకి పెట్రోలు ఏది? రూపాయికి $40 ఎక్కడున్నాయి? ఒక తలకు 10 తలలు ఎక్కడున్నాయి? పఠాన్కోట్ నిందితులు ఎక్కడా? పుల్వామాలో 40 మంది సైనికులను కొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఎక్కడున్నారు? పహల్గాంలో నా హిందూ సోదరులను మతమడిగి మరీ చంపిన 4 ఉగ్రవాదుల జాడెక్కడా? మాకు అధికారం వస్తే చొక్కా కాలర్ పట్టుకొని లాక్కొస్తాం అన్న దావూద్ ఇబ్రహీం ఎక్కడ? ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హఫీజ్ సయీద్ గాడి ఎక్కడున్నాడు? ప్రజాధనం పందికొక్కుల్లాగా తిని హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ ఎంపీ విజయ్ మాల్యా ఎక్కడా? ప్రజాధనాన్ని కొల్లగొట్టి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకొని హాయిగా విదేశాల్లో జల్సా చేస్తున్న మీ నీరవ్ మోడీ ఎక్కడ? మేహుల్ చోస్కీ ఎక్కడ? లడాక్ నుంచి చైనాను టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతా అన్నారు. ఎక్కడ దాకా తరిమిండ్రు? ఇక మాట్లాడాలు లేవు. కల్లెర్ర చేసి భస్మం చేస్తాం, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు. ఏది ఎక్కడ? ఎంతమందిని నలిపిర్రు మరి? రైతు ఆదాయాన్ని 10 రెట్లు చేస్తామన్నారు. ఎక్కడ దాకా వచ్చింది? బేటీ బచావ్ అన్నారు. ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు శిక్షలు ఎక్కడున్నాయి? బేటీ పడావ్ అన్నారు. ఎంతమంది ఆడబిడ్డలను చదివించిర్రు? ఎన్ని బడులు కట్టిండ్రు? పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించింది ఏంటి? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలేంటి? అవినీతిని నిర్మూలించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఎక్కడున్నాయి? నత్తనడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు మీరు తీసుకున్న చర్యలు ఎక్కడున్నాయి? 35% మంది పేదలకు 2వ పూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్య మీద మీరు తీసుకున్న చర్యలేంది? ఈ దేశంలో గంటకు 4 మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. రోజుకు 16 మంది ఆడబిడ్డలు అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు. వాటికి నివారణ చర్యలు ఎక్కడున్నాయి? ఏం తీసుకున్నారు? చెప్పండి ఆ సమాధానం. కావాలంటే మరో 1000 సార్లు జై కొడతా. మీరు చెప్పిన ప్రతి వాళ్ళకి జై కొడతా. పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి పాన్పరాగ్లు ఉమ్ములు ఊసే మీరు పాచిముఖం వేసుకొని మాకు స్వేచ్ఛ భారత్ కబుర్లు చెప్తూ దేశభక్తి ఫోజులు కొడతారా? శత్రు దేశాలు మన సైనికులను చంపుతా ఉంటే ఫోన్లో అప్లికేషన్లు తొలగించేసి ఏదో ఊడబోసామని సంకలు గుద్దుకునే పిరికి వెధవలరా మీరు. మీరా దేశాన్ని కాపాడే వీరులు? బేకరీల మీద, చిన్న చిన్న మసీదులు, చర్చిల మీద, గొడ్డుపోయిన ఆవులను తీసుకెళ్లే వాహనాల మీద దాడులు చేస్తూ అదే ధర్మరక్షణ అని హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్న మీరా సనాతన పరిరక్షకులు. పాకిస్తాన్ వాడు దాడి చేస్తే ఈ దేశ పౌరులైన ముస్లింల మీద, చైనా వాడు దాడి చేస్తే ఈ దేశ పౌరులైన కమ్యూనిస్టుల మీద, అమెరికా వాడు దాడి చేస్తే ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద, ఆవు పేరుతో మతం పేరుతో ఈ దేశ పౌరులైన దళితుల మీద దాడులు చేస్తూ విషం కక్కుతూ ఉండడమేనా మీ వీరత్వం, మీ దేశభక్తి అంటే? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి రా, ఏంట్రా మీ వల్ల దేశానికి ఉపయోగం?